Hi viewers, this is Vasu, voice of Vasu 77. This is my YouTube ఛానల్. ఏం లేదు, టైంపాస్ కోసం వీడియోస్ అంతే. ఏదో లక్షల కొద్ది వ్యూస్ రావాలి, అకౌంట్లో అమౌంట్ పడాలని కాదు. మనది బిజినెస్, మనది. టైం ఉన్నప్పుడు జస్ట్ కొన్ని వీడియోస్, ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది చాలా పవర్ఫుల్ కదా. మనం చెప్పే విషయాలు తొందరగా అందరికీ రీచ్ అవుతాయని చెప్పేసి జస్ట్ టైంపాస్ కోసం మాత్రమే వీడియోస్. ఓకే, పైగా నో ఫిల్టర్స్, నో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఓన్లీ రా వీడియోస్. ఇలాంటి ఎడిటింగ్ చేయకుండా డైరెక్ట్ యాసిడ్గా ఉన్న వీడియోస్ పెడుతూ ఉంటాను. లాస్ట్ వీడియోలో మనం చైనా గురించి చెప్పుకున్నాం కదా. టోటల్ చైనా ల్యాండ్ ఏరియా లోపల కేవలం 30% మాత్రమే లివింగ్ అంటే నివాసయోగ్యంగా ఉంటుంది. మిగతా 70% పర్వతాలు, తర్వాత ఎడారి ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. గోబీ డెజర్ట్, మంగోలియా వరకు గోబీ డెజర్ట్ ఉంటుంది. చైనా భౌగోళికంగా చూసుకుంటే చుట్టుముట్టు అన్ని శత్రు దేశాలే వాళ్ళకి. అటు మంగోలియా నుంచి మొదలుకొని ఇటు తైవాన్, జపాన్ సముద్ర తీరం నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరితోని వరకు కాన్ఫ్లిక్ట్ వాళ్ళకి చైనా. కానీ కొన్ని విధానాలు చూసుకుంటే చైనాలో మంచిగా ఉంటాయి. ఇప్పుడు చైనా గవర్నమెంట్ పీపుల్ లిబరేషన్ ఆర్మీకి, గవర్నమెంట్కి మన ఇండియన్స్ అంటే హేట్, కానీ చైనా పీపుల్ మాత్రం ఇండియన్స్ అంటే హేట్ ఉండదు. లోకల్గా కొన్ని వీడియోస్ చూస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళకు హిందూస్ అంటే ఇష్టం. చైనాలో డెప్త్గా చైనాలోకి వెళ్తే బ్రహ్మ టెంపుల్ అట్లాంటివి కూడా ఉన్నాయి. వాళ్ళు మన ఇండియన్ కల్చర్ని చాలా లైక్ చేస్తుంటారు. చైనా పీపుల్ ఈజ్ గుడ్, అంటే వాళ్ళ గవర్నమెంట్స్ కాదు, గవర్నమెంట్ పరంగా కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు, కానీ చైనా పీపుల్ మాత్రం ఓకే, పర్లేదు. 80% ప్రపంచానికి సరిపడా వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు. అంటే మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది కాబట్టి రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా, అదేవిధంగా R&D వాళ్ళ దగ్గర లేదు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేదు. ఏడేవాడు తయారు చేసిన వస్తువుని తీసుకొచ్చి కాపీ కొట్టి మక్కి కాపీ కొట్టి బల్క్గా ఎక్స్పోర్ట్ చేసి విదేశీ మార్గద్రవ్యాన్ని బాగా సంపాదించుకొని డబ్బులు బాగా పోగేసుకుంటారు. ఎట్లయితే శ్రీలంకను హమ్మన్ పోర్టును ఏ విధంగా అయితే కైవసం చేసుకున్నాం. రీసెంట్గా మాల్డీవ్స్ అంటే అప్పులు ఇచ్చి దేశాన్ని ఆక్యుపై చేసుకోవడం, డ్రాగన్ తన కూరలోకి తీసుకుంటున్నట్టుగా తీసుకోవడం. అయితే యాక్చువల్గా విషయం చెప్పాలంటే చైనాతో కనుక ఒకవేళ ఇండియాకు వార్ వస్తే అడ్వాంటేజ్ మనకే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే భౌగోళిక పరంగా చూసుకుంటే మనకు చైనా, పాకిస్తాన్ అంటే శత్రువులు. కానీ చైనాకి చుట్టుపక్కల 10 దేశాలతో శత్రుత్వం ఉంది. 10 మందితో ఏకకాలంలో వాళ్ళు పోరాడాలి. ఆర్మీ పవర్ ఎక్కువ ఉంది, వార్ హెడ్స్ ఎక్కువ ఉన్నాయి, నేవీ పరంగా మనకంటే వాళ్ళు బెటర్ ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు. కానీ చైనా లోపల స్కిల్డ్ సోల్జర్స్ లేరు. వాళ్ళ హైట్ ఎంత ఉంటుంది? 5.2, 5.3 కంటే ఎక్కువ ఉండరు వాళ్ళు. మన ఇండియా లోపల ఒక గుర్ఖా రెజిమెంట్ కానివ్వండి, ఒక పంజాబ్ బెటాలియన్ కానివ్వండి, ఒక్కొక్కరు 6.5 feet ఉంటారు. గాల్వాన్ లోపల ఘర్షణ జరిగినప్పుడు ఒక్కొక్క మన సోల్జరు 5 మంది చైనా వాళ్ళని లేపి ఉల్టా ఎత్తి కింద వేసి తొక్కిరంట అప్పుడు. అయితే అడ్వాంటేజ్ మనకి ఎక్కువ ఉంటుంది. ఎట్లా అంటే చైనాలో ఉన్నటువంటి టోటల్ ఏరియా లోపల కేవలం 30% మాత్రమే నివాసయోగ్యంగా ఉంటుంది. అక్కడే మ్యాక్సిమం 80 కోట్ల నుంచి 90 కోట్ల వరకు అక్కడే నివాసం ఉంటారు. మిగతా ప్రాంతంలో కూడా కొద్దిమంది ఉంటారు. ఇక్కడ మన వీగర్ ముస్లిమ్స్ ఉంటారు, ఇక్కడ మంగోలియా సైడ్, డెజర్ట్ సైడ్. అయితే ఈ లాసా, టిబెట్ వరకు జనసాంద్రత అనేది చాలా తక్కువ ఉంటుంది. హై డెన్సిటీ ఎక్కువ ఉంటుందంటే అక్కడ మన బీజింగ్, షాంఘై అటు 30% ఏరియా లోపలనే ఎక్కువ ఉంటుంది. ఏదైతే మన యాంగ్జీ రివర్ పరిసర ప్రాంతాలు అంటే పరివాహక ప్రాంతాల లోపల మాత్రమే పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ వార్ కనుక వస్తే చిన్న లాజిక్, ఇప్పుడు వాళ్ళ దగ్గర అన్ని వార్ హెడ్స్ ఉన్నాయి కదా, ఎలాంటి అణుబాంబులు వేయకుండా, ఎలాంటి యుద్ధం చేయకుండా చైనాలో ఉన్నటువంటి 50% పాపులేషన్ని స్మాష్ చేసేటువంటి చిన్న లాజిక్. యాంగ్జీ రివర్ మీద కట్టినటువంటి 3 Gorges డ్యామ్ ఉంది కదా, ప్రపంచంలో పడిన అతిపెద్ద డ్యామ్ అని మీరు విని ఉండొచ్చు. ఈ 3 Gorges డ్యామ్ మీద 2 స్టింగర్ మిసైల్స్తో దాడి చేస్తారు. 40 నుంచి 50 కోట్ల మంది చైనా వాళ్ళు మొత్తం తుడిచిపెట్టుకుపోతారు. ఈ యాంగ్జీ రివర్ పరివాహక ప్రాంతంలో ఈ 3 Gorges డ్యామ్ క్రింద భాగంలో 40 నుంచి 50 కోట్ల మంది చైనా ప్రజలు నివసిస్తూ ఉంటారు. చైనా మీద ఎలాంటి బాంబులు వేసిన అవసరం లేదు, ఎలాంటి యుద్ధం చేసిన అవసరం లేదు. జస్ట్ ఒక రాఫెల్ యుద్ధంలో 2 స్టింగర్ మిసైల్తోని దాడి చేస్తారు. ఆ 3 Gorges డ్యామ్ని బ్లాస్ట్ చేస్తే 40 నుంచి 50 కోట్ల మంది చైనా వాళ్ళు మొత్తం తుడిచిపెట్టుకుపోతారు. ఈ విషయం చైనా కూడా తెలుసు. కాబట్టి ఏం చేస్తుంటుంది, యుద్ధం చేసినట్టు యాక్టింగ్ చేస్తుంటుంది అంతే, కానీ యుద్ధం చేయదు. ముందుకు వస్తే సైనికులు చేసినట్టు యాక్టింగ్ చేస్తారు, మళ్ళీ వెనక్కి వెళ్తారు. కాబట్టి యుద్ధం మాత్రం చేయదు. చైనా యుద్ధం చేస్తే వాళ్ళకే నష్టం. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి చైనా వ్యవస్థ యుద్ధం చేస్తే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పగొలుతుంది కదా, తద్వారా వాళ్ళకే పరోక్షంగా నష్టం. కాబట్టి యుద్ధం చేయదు, చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తారు అంతే.